ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డుల పంపిణీలో అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ది జరుగుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఈ పథకాలకు గ్రామసభ ద్వారా నిష్పక్షపాతంగా లబ్దిదారుల ఎంపిక జరుగుతుందని తెలిపారు. ఈ 4 సంక్షేమ పథకాలను అమలు పరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మంత్రులు కొండా సురేఖ, సీతక్క, జిల్లా ప్రజాప్రతినిధులు కలెక్టర్లతో కలిసి హన్మకొండ కలెక్టరేట్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రతి పేదవాడి ఇంటికి సంక్షేమ పథకాలు అందాలన్నది ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఈ నెల 16 నుంచి 20 వరకు ప్రతి గ్రామానికి అధికారులు వెళ్లి గ్రామ సభలు నిర్వహించి నిజమైన లబ్దిదారులను ఎంపిక చేయాలని ఆదేశించారు. అనంతరం జనవరి 26 నుంచి అమలు ప్రారంభమవుతుందని మంత్రి తెలిపారు. ప్రతి రూపాయి పేదోడు రూపాయి, ఈ పేదోడు ప్రతి రూపాయిని సద్వినియోగం చేయాలనే ఆలోచన తప్ప ఏదో నియమ నిబంధనలు పెట్టి అర్హులైన వాళ్ళని ఫిల్టర్ చేసి అర్హులైన వాళ్ళని ఇబ్బంది పెట్టాలన్నది ఇందిరమ్మ ప్రభుత్వంలో ఎప్పుడు ఎవరికీ ఉండదు. అధికారులే మీ గ్రామానికి వస్తారు. వచ్చిన అధికారులు ఈ 4 స్కీములకు సంబంధించి పూర్తి రోజు అక్కడే ఈ అధికారులు ఉంటారు. అర్హులైన వాళ్ళు ఎవ్వరూ మిస్ కానివారు. అదే విధంగా గ్రామ సభలో చర్చ పెడితే అర్హులు కాని వారు ఎవరైనా ఉంటే మీరు చెప్తే తప్పకుండా అధికారులు అటువంటి దాన్ని డిలీట్ చేస్తారు. గ్రామ సభలో ఫైనల్ చేయడంతోనే 26వ తారీఖు జనవరి 26 నుంచి డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం మొదలవుతుంది. ఫైనల్ చేసేటప్పుడు పక్షపాతం ఏమీ లేదు. ఎవరో ఏదో చెప్పారనో, వీళ్ళు మన పార్టీ కాదనో, వీళ్ళు రేపు భవిష్యత్తులో మనకి ఓటు వేయరనో అటువంటి ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. అర్హులు కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు పేదోళ్ల డబ్బు వాళ్ళు తీసుకునే నైతిక హక్కు వాళ్ళకి లేదు. అర్హులైన వాళ్ళు ఎంతమంది ఉన్నా, ఎంత ఆర్థిక ఇబ్బందులున్నా ఈ ప్రభుత్వం చెప్పే ఈ 4 స్కీములు ఇవ్వటంలో ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగు వేయదు.